విఆర్ టీవీ న్యూస్ కి స్వాగతం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమంటే, గత ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏమీ రన్నింగ్ కాలేదు. సంక్షేమ పథకాలు కొద్ది వరకు అయ్యాయి, కానీ అభివృద్ధి అంటే శూన్యము. యువతకి ఉద్యోగ అవకాశాలు లేవు. ఇప్పుడుండే ప్రస్తుత ప్రభుత్వం అయితే అభివృద్ధిలో ముందుకు పోతా ఉంది. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి అని నా అభిప్రాయం. సంక్షేమ పథకాలు గత ప్రభుత్వంలో తల్లికి వందనంలో గత ప్రభుత్వంలో ఇంటికి ఒకరికి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నారంటే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మెరుగ్గా సంక్షేమ పథకాలు అమలు చేస్తామనే కదా అర్థము. విద్యాపరంగా విద్య గత ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ చాలా లేట్గా వచ్చేది. ఈ ప్రభుత్వము తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తూ ఉంది. బడ్జెట్ చూసుకొని కానీ బడ్జెట్ ఉన్నా లేకపోయినా కానీ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో విద్యార్థుల విషయంలో అలసత్వం అయితే ప్రదర్శించడం లేదు ఈ ప్రభుత్వం. గత ప్రభుత్వం అయితే అలసత్వం ప్రదర్శించింది. పింఛన్లు గత ప్రభుత్వము పింఛన్ల విషయంలో సంవత్సరానికి 250 రూపాయలు పెంచుతూ లాస్ట్ 5 ఏళ్లలో 3000కి వచ్చినారు వాళ్ళు. కానీ ఈ ప్రభుత్వం వస్తేనే చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా 4000 రూపాయలు ఇస్తాము అని చెప్పి 4000 రూపాయలు అమలు చేయడమే కాకుండా వాళ్ళకి అరియర్స్ తో పాటు బకాయిలు 3 నెలల బకాయిలు 12,000 ఒకటేసారి ఇవ్వడం జరిగింది. అంటే పింఛన్ల విషయంలోనూ గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మెరుగ్గా పనిచేస్తూ ఉంది. గుంతకల్ నియోజకవర్గం డెవలప్మెంట్ కావాలంటే మొట్టమొదటిగా రోడ్స్ అండ్ డెవలప్మెంట్ కావాలంటే రైతులకి గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం అన్ని విధాల కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వంతో రైతులకి రుణాలు మంజూరు చేస్తూ ఉంది. వాళ్ళకి కావాల్సిన సబ్సిడీ అమౌంట్ కూడా వాళ్ళ ఖాతాల్లో జమ చేయడం జరుగుతూ ఉంది. విద్యుత్ గత ప్రభుత్వంలో విద్యుత్ 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది. గత ప్రభుత్వంలో 8 కేటగిరీలు నిర్ణయించడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక కొద్ది వరకు ఛార్జీలు 0.19% ఛార్జీలు తగ్గించడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో ఛార్జీలు కూడా ఇంకా తగ్గిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు కానీ చెప్పడం జరిగింది. కాబట్టి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం అభివృద్ధి గుంతకల్ నియోజకవర్గం అభివృద్ధి పైన రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి దండుగా ఉంది. దాదాపుగా నియోజకవర్గం మీద 1000 కోట్ల అభివృద్ధి పనులు జరగడం జరుగుతూ ఉంది. దీనికి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలన్నీ పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అంటే వైసీపీ ప్రభుత్వం వాళ్ళు వచ్చాక అవి నిలబెట్టేశారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక దాదాపుగా పామిడి నుంచి గుత్తికి నీటి పైప్ లైనింగ్ వర్క్ జరుగుతూ ఉంది. దాదాపుగా 400 కోట్ల పైన పైప్ లైనింగ్ వర్క్ జరుగుతూ ఉంది. అక్కడ ఈ గతంలో వైసీపీ ప్రభుత్వంలో నీళ్ళు దాహర్తి తీర్చడానికి ప్రజలకి ఒక 20 రోజుల నుంచి 30 రోజులు ఒకసారి నీళ్ళు వస్తున్నాయి. ఆ దాహార్తిని తీర్చడానికి ఈ ప్రభుత్వము దాదాపుగా 400 కోట్ల రూపాయలు వెచ్చించడం జరుగుతుంది. దీని విషయంలో ఎమ్మెల్యే గారి చొరవ చాలా ఉంది. ఆయనకి మనం చాలా రుణపడి ఉండాల్సిన గుంతకల్ ప్రజలు రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది. గుంతకల్లో చాలా ఏళ్ళుగా ధర్మవరం గేట్ రోడ్డు దగ్గర గేట్ బంద్ చేస్తే దాదాపుగా అంటే గంట సేపు వాహనాలు నిలబడిపోతాయి. ఒక్కోసారి అంబులెన్స్ వచ్చినా కానీ చాలా ప్రమాదకర స్థాయిలో ఉంటుంది. అలాంటిది ఇప్పుడు దాదాపుగా 13 కోట్లు 15 కోట్లు పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిధులతో అక్కడ అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మించడం జరుగుతూ ఉంది. దీనికి కూడా ఎమ్మెల్యే గారు అలాగే ఎంపీ గారు సహకారాలు బాగా ఉన్నాయి. ఈ ప్రభుత్వంలో గతంలో నిలబడిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు పనులు పూర్తవుతున్నాయి. మనకు గుంతకల్ ప్రజలు చాలా సంతోషించాల్సిన విషయం ఇది. కళాశాలలు గత ప్రభుత్వంలో 7 కోట్లతో నిర్మించిన అంజమన్ పక్కన ఉర్దూ స్కూల్ పక్కన ఉన్న కాలేజీ కానీ అలాగే MBA కాలేజీ మన నిలబడిపోయింది. గత ప్రభుత్వంలో నిలబడిపోయినది. ఈరోజు అది పూర్తిగా అయిపోయి ఈరోజు వాడుకలోకి అంటే విద్యార్థులు చదువుకోవడానికి ఉపయోగపడే విధంగా నిర్మించడం జరిగింది. ఉర్దూ కాలేజీకి 50 లక్షలు శాంక్షన్ అయినాయి. మన ఎమ్మెల్యే గారు దాని చొరవ తీసుకొని
తీసుకోవడం వల్ల ఆ ఉర్దూ కాలేజీ ఈరోజు రేపొద్దున అకాడమిక్ ఇయర్ లో మన విద్యార్థులు చేరడం జరుగుతుంది. నేషనల్ హైవే వచ్చేసి దాదాపుగా 250 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఆ రాష్ట్ర గవర్నమెంట్లు ప్రోద్బలంతో కొనకొండల బ్రిడ్జి దగ్గర నుంచి దాదాపుగా మన ఎస్వి రెడ్డి గౌడన్ వరకు బ్రిడ్జి వేయడం జరుగుతూ ఉంది. దానికి దాదాపుగా 250 కోట్లు ఖర్చు చేస్తూ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ. అంటే మనం ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమంటే గత ప్రభుత్వంలో ఏవైతే ఫండ్స్ రాకోకుండా నిలబడిపోయినాయో అవన్నీ ఇప్పుడు మన చంద్రబాబు గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ ఈ పనులు పూర్తి చేస్తుంటే చాలా సంతోషకర విషయము. ముఖ్యంగా గుంతకల్ చుట్టుపక్కల అభివృద్ధి జరగదా ఉందనేది ప్రత్యక్షంగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కసాపురం టెంపుల్ గురించి కానీ ఎమ్మెల్యే గారి చొరవతో మంచి డెవలప్మెంట్ జరుగుతుంది. గతంలో ఏ ఎమ్మెల్యే కూడా చేయనటువంటి అభివృద్ధి మన పున్నూరు జయరామన్న గారు చేస్తున్నారంటే ఆయనకి హ్యాట్సాప్ చేయాల్సిందే. ప్రతి పని కూడా బాగా చేస్తున్నారు ఆయన. గుంతకల్ డెవలప్మెంట్ విషయంలో ఆయన వచ్చినప్పటి నుంచి ఆయన పాదం ఎట్లుందేమో లేదు కానీ నిధులు మాత్రం వరదలా వస్తున్నాయి. గుంతకల్ అభివృద్ధి జరుగుతుందని మేమంతా ఆశిస్తున్నాం.